నేను నగేష్ కొరటే మంచిర్యాల నుంచి మొన్న ఒక పోస్ట్ చూసిన అండి. కాంగ్రెస్ బ్యాంక్ బ్యాలెన్స్ 233 కోట్లు, బీజేపీ బ్యాంక్ బ్యాలెన్స్ 10,000 కోట్లు, ఏది ఫ్రాడ్ పార్టీ అని చెప్పేసి 60 సంవత్సరాలు పాలించిన పార్టీకి 230 కోట్లు ఉన్నాయి, 133 కోట్లు ఉన్నాయి, 12 ఏళ్ళు పాలించిన పార్టీకి 10,000 కోట్లు ఉన్నాయని పోస్ట్ పెట్టిండ్రు. అది పార్టీ ఫండ్, పర్సనల్ ఫండ్ కాదు, పర్సనల్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ కాదు. మీ లెక్క తీసుకపోయి అది ట్రాన్స్పరెంట్ అమౌంట్. మీ లెక్క తీసుకపోయి స్విస్ బ్యాంకులల్లో, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లో, మెక్సికన్ బ్యాంకులలో పెట్టిన సొమ్ము కాదు అది. ఆ పార్టీ ఫండ్ ఎట్లా జమ అవుతుంది తెలుసా? బీజేపీకి అన్ని పార్టీలల్లో పార్టీని పైసలు అడుగుతారు కదా, బిర్యానీ పొట్లాలు, బీర్లు, పైసలు 1000 రూపాయలు 500 అడుగుతారు కదా, మేమే 1000 రూపాయలు 500 పార్టీకి ఇస్తాం. చేతనైనోడు చేతనైన కాయకష్టం, బీజేపీ కార్యకర్తలు ఎవడైనా కాయకష్టం చేసుకున్న దాంట్లో నుంచి పైసలు సొమ్ము స్థాయికి తగ్గట్టు 500, 1000, 10,000, 1,00,000 రూపాయలు, వీలైనోడు 1 కోటి రూపాయలు కూడా ఇచ్చేటి కార్యకర్తలు ఉన్నారు బీజేపీలో. మేము మా బీజేపీ కార్యకర్తల సొమ్మును మేము ఇస్తున్నాం పార్టీకి. అట్లా జమ అవుతున్నది 10,000 కోట్లు. అర్థమైందా? అది ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది కదా మీకు. స్విస్ బ్యాంకులలో ఉన్నాయి, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లో ఉన్నాయి, కనిపించాయి కదా పర్సనల్ అకౌంట్స్ అవన్నీ. వాద్రాయి, రాబర్ట్ వాద్రాయి, ప్రియాంక వాద్రాయి, ఇవన్నీ అకౌంట్లు తీస్తే వెళ్తాయి, బాగానే వెళ్తాయి. ఇది పార్టీకి కనిపించి డెవలప్మెంట్ చేస్తున్నాము అనేది కనబడతలేదు. 60 ఏళ్ళలో కానీ అభివృద్ధి ఈ 12 ఏళ్ళలో కనబడలేదా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనబడతలేదా? ఒకప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, చిన్న ఎగ్జాంపుల్. ఈ మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ వెళ్ళడానికి 2.5 గంటలు పట్టేది, బలార్షా వెళ్ళడానికి 4.5 గంటలు పట్టేది. ఇట్లా రోడ్డు ఎట్లా ఉంటుండే అంటే ఆ లక్కడికోట దగ్గరనైతే నరకంగా అనిపించేది. ఇట్లా డ్యాన్స్ చేయించుకుంటూ పోయేది. ఇవాళ 2 గంటల ఆసిఫాబాద్ వెళ్తున్నాం, 2 గంటలలో బలార్షా వెళ్తున్నాం. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఒక ఇదే కాదు, వందే భారత్ కానీ, తర్వాత గ్రిడ్ కానీ, ఎన్ని రకాల అభివృద్ధి జరిగింది తెలుసా దేశంలో. ఇప్పుడు రాయ్పూర్ విశాఖపట్నం కారిడార్ తయారవుతుంది, గ్రీన్ కారిడార్ తయారవుతుంది, రాయ్పూర్ విశాఖపట్నం, ఎన్నో జరుగుతున్నాయి. జస్ట్ నేను చెప్పేది చాలా తక్కువ, నా దగ్గర చాలా డేటా ఉంది. నేను సబ్జెక్ట్ మీద మాట్లాడితే 5 గంటలు మాట్లాడతా. మీ మనస్ఫూర్తిగా మనస్సాక్షికి చెప్పండి, ఈ 12 సంవత్సరాల చూడలేదు, 60 ఏళ్ళల్లో జరిగిన అభివృద్ధి 12 ఏళ్ళల్లో చూస్తలేరు. సైన్యానికి జరిగేటువంటి ఇవి సంక్షేమాలు చూస్తలేరు, ఏది కూడా చూస్తలేరా మీరు? ఓటేసేటప్పుడు ఒక్కటి, పెళ్ళైనోళ్ళు మీరు కన్న పిల్లల నెత్తి మీద, పెళ్ళి కానోళ్ళు మిమ్మల్ని కన్నోళ్ళ మీద నెత్తి మీద చేయిబెట్టి, దేశం కోసం, ధర్మం కోసం నేను ఓటు వేసే పార్టీ ఇంత ఎక్కువనే పనిచేస్తుంది అని చెప్పేసి నెత్తి మీద చేయిబెట్టి ఒట్టేసి ప్రమాణం చేసి పోయి ఓటేయండి. ఇంతకంటే పచ్చిగా మాట్లాడరాదిగా. నిజంగా మీరు మీ పార్టీ మంచిది అనుకుంటున్నారు కదా, మీరు పెళ్ళైన వాళ్ళు మీరు కన్న పిల్లల మీద, పెళ్ళి కానోళ్ళు